హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు మనము జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఏ రోజు శుభకార్యాలు చేసుకోవచ్చు మరియు తిథి నక్షత్రాలు ప్రత్యేకతలు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చూద్దాం. మరి జూలైలో జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసము 2 మాసాలు కలిసి ఉంటాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు మనము జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఏ రోజు శుభకార్యాలు చేసుకోవచ్చు మరియు తిథి నక్షత్రాలు ప్రత్యేకతలు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చూద్దాం. మరి జూలై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. 1వ తారీఖు సోమవారము, తిథి దశమి, నక్షత్రము వచ్చి అశ్విని. ఈరోజు చిన్నపిల్లలకు ఉయ్యాల్లో వేయడము, శ్రీమంతము, వ్యవసాయ పనులకు, పెళ్లి చూపులకు, అన్నప్రసరణ చేయటానికి మంచి రోజు. ఈరోజు కుసుమహర జయంతి కూడా జరుపుకుంటారు. తారీఖు మంగళవారము, తిథి ఏకాదశి, నక్షత్రము కృతికా నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశిని జరుపుకుంటారు. యోగిని ఏకాదశి అని కూడా అంటారు. 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎటువంటి శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుగా లేదు. జూలై 3వ తారీఖు బుధవారము. ఈరోజు ప్రదోష వ్రతము జరుపుకుంటారు. జూలై 4వ తారీఖు గురువారము మాస శివరాత్రి జరుపుకుంటారు. జూలై 5వ తారీఖు శుక్రవారం అమావాస్య. ఈ రోజుతో జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. శనివారము 6వ తారీఖు ఆషాఢ శుద్ధ పాఠ్యమి, పునర్వసు నక్షత్రము. శ్రీ వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. పునర్వసు కర్తే 9:56 నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ప్రారంభిస్తారు. జూన్ 7వ తారీఖు ఆదివారము, తిథి విధియ, నక్షత్రము పుష్యమి. ఈరోజు చిన్న చిన్న పనులకు జరుపుకుంటారు. ఉయ్యాల్లో వేయటము, అన్నప్రసన, వ్యవసాయ పనులకు, శ్రీమంతం జరుపుకోవడం, పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథోత్సవం కూడా జరుపుకుంటారు. చంద్ర దర్శనం మరియు కోల్కొండలోని బోనాలను కూడా ఈరోజు ప్రారంభిస్తారు. 8వ తారీఖు సోమవారము, తిథి తదియ, పుష్యమి నక్షత్రము. 9వ తారీఖు తిథి చవితి, ఆశ్లేష నక్షత్రము. అంటే 8, 9 తారీఖుల్లో సాధారణమైన పనులకు మాత్రమే అనుకూలమైన రోజులు. 10వ తారీఖు బుధవారము, తిథి చవితి, నక్షత్రము మఘ. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. భూమి రిజిస్ట్రేషన్లకు, అన్నప్రసన్నకు, ఉయ్యాలలో వేయటానికి, శ్రీమంతానికి, వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. 2వ తారీఖు గురువారము, తిథి పంచమి, నక్షత్రము పుప్ప. సాధారణ పనులైతే ఈరోజు జరుపుకుంటారు. స్కంద పంచమి మరియు ప్రపంచ జనాభా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. జూలై 12వ తారీఖు శుక్రవారము, తిథి షష్ఠి, నక్షత్రము ఉత్తర. ఈరోజు కుమార షష్ఠి జరుపుకుంటారు. చిన్న చిన్న పనులకు అనుకూలమైన రోజు. జూలై 13 శనివారము, తిథి సప్తమి, నక్షత్రము హస్త. ఈరోజు చిన్న పనులకి అనుకూలమైన రోజు. జూలై 14వ తారీఖు ఆదివారము, తిథి అష్టమి, నక్షత్రము చిత్తా నక్షత్రము. ఈరోజు శ్రీమంతము, పిల్లలకి ఉయ్యాల్లో వేయటము, వ్యాపారము చేయటకు, వ్యవసాయ ఆరంభానికి, అన్నప్రసన చేయటానికి అనుకూలంగా ఉంది. ఈరోజు మరియు బోనాలు పండుగను జరుపుకుంటారు మరియు మహిషాసురమర్దిని పూజను జరుపుకుంటారు. జూలై 15వ తారీఖు సోమవారము, తిథి నవమి, నక్షత్రం స్వాతి నక్షత్రము. ఈరోజు అద్దెలు మారటానికి, వ్యవసాయ పనులకు, అన్నప్రసన్న, శ్రీమంతం చేసుకోవటానికి మంచి రోజు. 16వ తారీఖు మంగళవారం, తిథి దశమి, నక్షత్రము విశాఖ. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయన పుణ్యకాలం 11:20 ప్రారంభమవుతుంది. ఈరోజు కర్కాటక సంక్రమణము 11:15 ప్రవేశిస్తుంది. సాధారణ పనులకు అనుకూలంగా ఉంటుంది. జూలై 17 తిథి ఏకాదశి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈరోజు తొలి ఏకాదశి మరియు దేవసేన ఏకాదశి అని కూడా అంటారు.
శాకంబరి ఉత్సవాలు మొహరం కూడా ఈరోజే జరుపుకుంటారు. చిన్న చిన్న పనులకి ఈరోజు అనుకూలమైన దినము. 18వ తారీఖు గురువారము, తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు వాసుదేవ ద్వాదశి మరియు నెల్సన్ మండేలా దినోత్సవం. ఈరోజు సాధారణ పనులకు అనుకూలంగా ఉంది. 9వ తారీఖు శుక్రవారము, తిథి త్రయోదశి, నక్షత్రము మూల నక్షత్రము. ఈరోజు ప్రదోష వ్రతము జరుపుకుంటారు. సాధారణ పనులకు అనుకూలంగా ఉంది. జూలై 20వ తారీఖు శనివారము, తిథి చతుర్థి, నక్షత్రము పూర్వాషాఢ. ఈరోజు పుష్యమి కార్తె ఉదయం 11:25 ప్రారంభమవుతుంది. ఈరోజు లలితాదేవి పారాయణము మొదలు పెడతారు కూడా. ఈరోజు మంచి రోజులు, శుభగడియలు లేవు. 21వ తారీఖు ఆదివారం, తిథి పౌర్ణమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని అంటారు, ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతర కూడా జరుపుకుంటారు. జూలై 22వ తారీఖు సోమవారము, తిథి పాడ్యమి, నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులకి అనుకూలంగా ఉంది. జూలై 23వ తారీఖు మంగళవారము, తిథి విధియ, నక్షత్రం ధనిష్ట. ఈరోజు బాలగంగాధర్ జయంతి. సాధారణ పనులకు అనుకూలంగా ఉంది. జూలై 24వ తారీఖు బుధవారము, ఈ తిథి తదియ, నక్షత్రము శతభిష, సంకటహరణ చతుర్దశి ఈరోజు. మరియు జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటారు. 5వ తారీఖు గురువారము, తిథి చవితి, నక్షత్రము పూర్వభాద్ర. ఈరోజు వచ్చేసి చిన్న చిన్న పనులకి అనుకూలమైన రోజు. 26వ తారీఖు శుక్రవారము, తిథి పంచమి, నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారటానికి, నామకరణము, ఉయ్యాల్లో వేయటానికి, వ్యాపారం ఆరంభానికి, శ్రీమంతానికి మంచి రోజులు ఉంది. జూలై 27వ తారీఖు శనివారము, తిథి సప్తమి, రేవతి నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకొనుటకు అనుకూలమైన రోజు. 28వ తారీఖు ఆదివారము, తిథి అష్టమి, నక్షత్రము అశ్విని. ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర జరుపుకుంటారు. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. 29వ తారీఖు తిథి నవమి, భరణి నక్షత్రము. ఈరోజు బోనాల పండుగను చేసుకుంటారు. అంతేకాకుండా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తారు. జూలై మంగళవారము, దశమి, కృతిక నక్షత్రము. ఈరోజు సాధారణ పనులకు అనుకూలమైన రోజు. జూలై 31వ తారీఖు బుధవారము, ఈరోజు తిథి ఏకాదశి, నక్షత్రము రోహిణి. ఈరోజు సర్వ ఏకాదశి అని కూడా అని అంటారు. అన్నప్రసన, ఉయ్యాల్లో వేయడము, శ్రీమంతము, వ్యవసాయ ఆరంభము, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలకు అన్నప్రసన, ఇలాంటివి సాధారణ పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. చూశారు కదండి, ఇవే అండి 2024లో జూలైలో ముఖ్యమైన పండుగలు కానీ, ముఖ్యమైన రోజులు కానీ. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము మరి.